Confirm? Yes, sir. Okay, guys. Good evening to all of you. See, guys, మనకి ఎస్ఏపిలో మనకి సక్సెస్ అవ్వాలి అంటే 100% హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లిన్. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ మూడు ఫ్యాక్టర్స్ కూడా చివరి వరకు ఎవరైతే ఉంటారో, అంటే ఈ మూడు ఫ్యాక్టర్స్ ఎవరైతే చివరి వరకు ఉంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది. ఓకే, సో మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా సమ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తూ ఉంటారు. కొంతమంది చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ సమ్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. 4+, 5+, మ్యాక్సిమం 10 lakhs, 15 lakhs మ్యాక్సిమం. అది కూడా వాళ్ళకి ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే. ఓకే, సో నేను ఈ మధ్యన యూట్యూబ్లో కొంతమంది ఫేక్ ట్రైనర్స్ తెలుగులో 19 లక్షల రూపాయల శాలరీ వచ్చింది అని చెప్పి చూస్తే ఏంటా అని చూస్తే, సో అదే పర్సన్ అదే ఆఫర్ లెటర్ లైవ్లో ఇంకొక టాలీ అని చెప్పి ఒక ట్రైనర్ ఉన్నాడు, టాలీ ట్రైనర్. సో ఆ టాలీ ట్రైనర్కి అదే వీడియోని అదే ఆఫర్ లెటర్తో ప్రొడ్యూస్ చేసి అతను నాకు వచ్చిందని ఆ ట్రైనర్ క్లైమ్ చేసుకుంటే, ఈ ట్రైనర్ ఏంటంటే ఇది మన స్టూడెంటే మనకు వచ్చిందని చెప్పి ఈ ట్రైనర్ క్లైమ్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, జనాలని పిచ్చోళ్ళు చేస్తారు. వీళ్ళిద్దరూ ఎవరు అంటే వీళ్ళిద్దరు నా ఫేక్ ట్రైనర్ స్టూడెంట్స్. అవి నా స్టూడెంట్స్, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. ఓకే, సో ఇదే బాధ వేస్తుంది. ఎందుకంటే సో మనం మార్కెట్లో జాబ్ చేసి ట్రైనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ వీళ్ళు ఏంటంటే సో ఇంగ్లీష్ రాక పాపం మార్కెట్లో ఇంగ్లీష్లో అంటే జాబ్ కొట్టలేక, నాకు తెలుసు కదా వాళ్ళ స్ట్రగుల్ ఆల్రెడీ చూసాను, వాళ్ళ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. కొట్టలేక ఏంటంటే ఇలాంటి ఫేక్ మార్గాలను ఎంచుకొని యూట్యూబ్లో మనకి వీడియోల్ని పెట్టి మన వీడియోస్ని కాపీ కొట్టి పెట్టి అవే వీడియోస్ని సబ్స్క్రైబ్ తెచ్చుకున్నారు ఒక టైంలో. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే సో మనకి మార్కెట్లోకి వచ్చి 19 లక్షల శాలరీ వచ్చింది, 20 లక్షల శాలరీ వచ్చింది, అది మీరు నమ్మేసేసి నిజమేనేమో అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి ట్రైనర్స్ సంగతి నాకు ఆల్రెడీ తెలుసు. నేను గత 2.5 years నుంచి కంప్లీట్గా నేను అగైనిస్ట్ ఇలాంటి ఫేక్ ట్రైనర్స్ మీద. కాబట్టి సో నేను చెప్తున్నాను అనుకోవద్దు. బేసిక్గా ఇలాంటి ట్రైనర్స్ మార్కెట్లో బోల్డ్ మంది ఉన్నారు. మన వీడియోలు చూసి కాపీ కొట్టి మళ్ళీ జాబ్స్ వచ్చి నేను పెయిడ్ ఆడిషన్తో చెప్పించేవాళ్ళు. ఇంతగా 19 లక్షల శాలరీ వచ్చిన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అని అడిగితే, డాక్యుమెంట్ టైపు, నెంబర్ రేంజు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? దీనికి 19 లక్షలు ఇస్తారండి ఎక్కడన్నా? 19 లక్షలు అంటే ఒక క్లయింట్ బిల్ చేయాలి, 19 లక్షలు బిల్ చేయాలి అంటే అసలు ఎలా ఉంటుందంటే ఒక రేంజ్ ఉంటుంది. సో మినిమం సీనియర్ కన్సల్టెంట్కే 19 లక్షలు రాదు. ఓకే, సో అలాంటిది ట్రైనింగ్ తీసుకొని 19 లక్షలు వచ్చేసినాయి అంటే అసలు ఎంత మోసమైంది అది. ఒకవేళ అది బ్యాక్ డోర్ జాబో లేదా ఎవరో ఫ్రెండ్ రిఫర్ చేస్తే అవి ఫ్రెండ్ లేదా బ్యాక్ డోర్ జాబ్ లేకపోతే ప్రాక్సీ ద్వారా వచ్చి ఉంటుంది తప్పిస్తే అది నిజమైనది ట్రైనింగ్ కాదు. అలాంటి మాటలు కూడా ఎవరు కూడా బిలీవ్ చేయకండి. ఓకే, సో మనకి అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే డెప్త్గా ఉంటాయి. సో ఎస్ఏపి FICO అనేది చాలా డెప్త్ మోడల్, డెప్త్గా నేర్చుకోవాల్సిన కోర్స్ ఇది. అంతేగాని డాక్యుమెంట్ టైప్ల బేసిక్ క్వశ్చన్స్ అవి మన ఫ్రెషర్స్ కూడా అడగరు అనమాట. సో కాబట్టి ఇలా మార్కెట్లో మనకి చీటింగ్ అనేది జరుగుతుంది. సో తక్కువ 19 లక్షలు వచ్చినాయి, 20 లక్షలు వచ్చినాయి అని చెప్పి బోగస్ జరుగుతుంది. కాబట్టి సో అయ్యేమన్నా మీరేమన్నా అలాంటివి చూస్తుంటే అవి నిజమే అని చెప్పి బిలీవ్ చేస్తే మీ టైం వేస్ట్. అలాంటి ట్రైనర్స్ మన దగ్గర నేర్చుకొని పాఠాలు చెప్తున్నారు స్టూడెంట్స్కి. వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్కడ ఏ కంపెనీలో జాబ్ చేయలేదు, ఐటీలో 0 కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్నా వేస్ట్ అనమాట. సో కాబట్టి సో మ్యాక్సిమం అలాంటి వాళ్ళే మనకి తగులుతున్నారు. కాబట్టి అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఒకే ట్రైనింగ్ ఇద్దరు క్లైమ్ చేసుకోవడం అనేది ఇక్కడే అర్థమవుతుంది అది బోగస్ అని. ఓకే, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఇలా కూడా ఉంది మనకి యూట్యూబ్లో. ఓకే.